EV9 టీవీ తెలుగుకి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। సోమవారం నుండి ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మల్కాపూర్ గ్రామంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు। అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు। గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇంటి పరిసరాల్లో చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు। కూలర్లలో ఇతర పాత్రల్లోని నీరు నిల్వ ఉండకుండా వాటి వల్ల దోమలతో డెంగీ జ్వరాలు వస్తాయని, ఉపయోగించిన వాటిల్లోని నీరు నిల్వ ఉంచకుండా చూడాలని, వ్యర్థాలను కూడా ఖాళీ చేసి ఖాళీ ప్రదేశాలలో వేయకుండా గ్రామ పంచాయతీ చెత్త సేకరణ బండ్లలో మాత్రమే వేయాలని నరేందర్ రెడ్డి అన్నారు। చీకటిగా ఉన్న గ్రామ కూడళ్లలో సుడా నుండి హైమస్ లైట్లు ఏర్పాటు చేస్తామని, అవసరమైన చోట సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపడతామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ ప్రభు, హెడ్ మాస్టర్ సదేశ్ కుమార్, అలాగే ఏపీఓ స్రవంతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు కాశీపాక శంకర్, గిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు। 5 రోజులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలంతా వర్షాకాలం వచ్చింది, చెట్లు నాటే సమయం, అదేవిధంగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి ఆ సమయం, మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ముఖ్యంగా మల్కాపూర్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గత సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు। మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను। ఎందుకంటే ఉన్నటువంటి అధికారులంతా కూడా ఏఎన్ఎంలో అవేర్నెస్ ఉండాలి కాబట్టి దాన్ని అన్నీ కూడా ఇప్పటికే చాలా బాగా చేస్తాం ఈ గ్రామంలో, మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాం। తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి। మంచి హెడ్ మాస్టర్ ఉన్నారు, అదేవిధంగా మా ఎంపీడీఓ గారు వారు కూడా చాలా గతంలో కూడా మంచి అవార్డు తీసుకుని ఉన్నాడు, కొత్తగా సెక్రటరీ వచ్చిండు। వీరంతా కూడా గ్రామంలో పెద్దలు ఉన్నారు, వీరంతా కూడా ఇంకా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా